వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ఈరోజు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఆర్సీబీ గెలిచిందని చెప్పాలి అని అంటే ఎస్ఆర్హెచ్ తనంతట తానుగా ఓడిందని చెప్పగలచ్చు. ఎందుకనంటే ఎస్ఆర్హెచ్ అనవసరమైన బిగ్ షాట్స్కి వెళ్ళి ముందు ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్లోనే బిగ్ వికెట్స్ అన్నీ కోల్పోయాయి. అంటే మీన్స్ ట్రావెన్ సైడ్ కానీ, లేకపోతే మన అభిషేక్ కానీ, లేకపోతే మక్రమ్ కానీ, వీళ్ళందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఓవర్లోనే పెవిలియన్ దారి పెట్టారు. అలాగే కలిసి కూడా ఒక 6 కొట్టేసి మళ్ళీ అవుట్ అయిపో కేవలం 8 రన్లకి తను కూడా అవుట్ అవ్వడం జరిగింది. అంటే ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎస్ఆర్హెచ్ తరఫున ఉన్నారో వాళ్ళందరూ 5 ఓవర్స్లోనే అంటే పవర్ ప్లేలోనే పెవిలియన్ ద్వారా పట్టారు. అందుకోసమే కనీసం 206 రన్స్ కూడా ఎస్ఆర్హెచ్ చేయలేకపోయింది. ప్రీవియస్ మ్యాచ్లలో 260, 260, 287 ఇలా బిగ్ స్కోర్లు సాధించిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో మాత్రం తను 206 పరుగులను కూడా సాధించలేకపోయిందని చెప్పేసాలి. ఎందుకంటే ముందుగానే మెయిన్ వికెట్స్ అన్ని పడిపోయాయి కాబట్టి స్కోర్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది వాళ్ళకి. అలాగే చేయలేకపోయారు. ఈరోజు ఎస్ఆర్హెచ్ అసలు సమిష్టి కృషితోటి ఆడలేదని చెప్పేసేయాలి. కొంతవరకు బౌలింగ్ ఆర్డర్ బాగానే చేసిన కానీ టోటల్గా బ్యాటింగ్ కొలాప్స్ అయిందని చెప్పేసేయాలి. ఏ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ కూడా సరిగ్గా దాటలేదు. కాబట్టి ఒక ఇద్దరే, షాహిద్ ఒక్కడే 34 రన్స్ మాత్రమే కొట్టగలిగాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్స్ కాదు, స్మాల్ స్కోర్కే అవుట్ అవ్వడం వల్ల ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పేసేయాలి. అయితే దీంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే ఆర్సీబీ ఈరోజు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్పేసారు. ఎందుకంటే మనకి విరాట్ కోహ్లీ కానీ, రజత్ పటిదార్ కానీ వీళ్ళిద్దరూ భాగస్వాములలో మోర్ దెన్ 100 రన్స్ చేశారు. ఇద్దరు చెరో హాఫ్ సెంచరీ సాధించడం వల్ల స్కోర్ 206 వరకు వెళ్ళింది. ఆ 206 వీళ్ళకి కాస్తంత హెల్ప్ జరిగింది. అంటే 200 దాటిన తర్వాత రన్ రేట్ ఎలాగో పర్ ఓవర్ 12 రన్స్ వెళ్ళిపోతుంది, 10-12 రన్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈజీగా బ్యాట్స్మెన్ని కట్టడి చేయడానికి కొంత అనుకూలంగా ఉండే. అయితే ఆర్సీబీ వాళ్ళు కూడా ఈరోజు స్పిన్ విభాగం చాలా బాగా పనిచేసిందని చెప్పేసి, ఎందుకంటే స్పిన్లోనే ఎక్కువ వికెట్లు తీసుకోవాలి. చూస్తే ప్రతిదీ క్యాచ్లే. అంటే ఆర్సీబీ వేసిన ప్రతి బాల్ని ఎస్ఆర్హెచ్ కొట్టబోయి అన్ని క్యాచ్లు ఇవ్వడమే జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఒక్క నితీష్ రెడ్డిది ఒక్కదే బోల్డ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేసింది ఈరోజు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసిందని చెప్పేది. ఎందుకంటే ఎవరైతే ఎస్ఆర్హెచ్లో ఉన్న మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ క్యాచ్ అవుట్ అయ్యారు. సో ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వెలగలేదనే చెప్పేసేయాలి. సన్ రైజ్ అనేది వెలగకుండానే ఆరిపోయింది. కానీ ఆర్సీబీ చాలా రోజుల తర్వాత తను ఒక గెలుపుని సొంతం చేసుకొని చాలా సంతోషంగా ఉందని చెప్పేసేయాలి. ఓవరాల్గా ఈ మ్యాచ్ టోటల్గా ఆర్సీబీ డామినేట్ చేసింది ఎస్ఆర్హెచ్ని. సో చూద్దాం రాను ఇంకా ఈ మ్యాచెస్ ఎలా జరుగుతాయి, ఎస్ఆర్హెచ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆర్సీబీ కూడా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ని చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.